గుడ్ మార్నింగ్. మేము ఇవాళ 3 ప్లేసులకి వెళ్తున్నాం. క్యానియన్ ఒకటి ఉంది. సో ఇవాళ మేము టూర్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇవాళ ఇంకొక ఆయన కూడా జాయిన్ అయ్యారు. మనోడు ఎవరిని పడితే వాళ్ళని అంకుల్ అని పిలిచేస్తున్నాడు, కానీ ఆయన అంకుల్ కాదు, మాకన్నా పెద్ద ఆయన అన్న. హాయ్. ఆయన ఢిల్లీ నుంచి. సో మేము ఇప్పుడు పొద్దున్నే లేసాం. హాస్టల్లో ఆల్రెడీ పొద్దున్నే మా అందరికీ రౌండ్ వేసాడు గట్టిగా. ఈయన వస్తున్నారు ఇవాళ. హాస్టల్లో ఆల్రెడీ పొద్దున్నే గట్టిగా ఒక రౌండ్ వేసాడు మా అందరికి. ఏంటంత గట్టిగా మాట్లాడుతున్నారు, హాస్టల్లో మీ 4 ఉన్నారా అని. మనోడైతే బాగా హర్ట్ అయ్యాడు పాపం. ఇవాళే హోటల్కి వెళ్ళిపోతాడంట. ఇక్కడ చలి ఎలాగుందంటే ఓన్లీ ముక్కులో గడ్డకట్టేస్తుంది. ఓన్లీ ముక్కు మండిపోతుంది, మొహం అంతా కొట్టుకుపోయింది. మనిషికి 3000 పడింది ఈ ట్రిప్కి. 25 అదేంటి 14,000. ఓకే, వీళ్ళ కరెన్సీలో 14,000, 2,500 అంట మన కరెన్సీలోని. అమ్మో, ఆల్రెడీ ముక్కు గడ్డకట్టేస్తుంది. ఇది పెట్టుకోవాలి కంపల్సరీ ముక్కుకి, లేకపోతే పీలుస్తున్నాం కదా, పీల్చేటప్పుడు ఇది వెళ్తుంది కదా లైట్గా చెమ్మ, అది గడ్డ కట్టేస్తుంది ముక్కులో. గడ్డ కట్టేసి ఐస్ అయిపోతుంది. తెల్లవారుజామున కదా, ఇంకెక్కువ ఉంది చలి. సో ప్రస్తుతం క్యాబ్కి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి 1200 వాళ్ళ కరెన్సీలో, సో 200 మన కరెన్సీలో, 1200 ట్యాంగే. ఏందో తెల్లవారుజాముని మంచులో. ఈడు ఆల్మోస్ట్ నా ఒళ్ళో కూర్చున్న డ్రైవర్. कितने डिग्री से बाहर? ఇదేందో ఇంత చల్లో దించేసాడు ఇంత పొద్దున్నే. వస్తున్నాడు టూరోడో లేకపోతే టూరిస్టో, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అందరూ మాట్లాడేస్తారు అందరితో. వచ్చిన ప్రతి ఓడు ఫోటో చూపిస్తున్నాడు. వీళ్ళేమో వాడే టూర్ గైడ్ అనుకుంటున్నారు, వాడేమో వీళ్ళు టూర్ గైడ్ అనుకుంటున్నారు. వీళ్ళకి మన నెంబర్స్ కూడా అర్థం కావు, ఇంగ్లీష్లో నెంబర్ చెప్పి. ఐస్ మ్యాన్ లా నడుస్తున్నావు. కింద మెట్రో స్టేషన్కి వెళ్తున్నావు ఆడ వచ్చేదాకా. టైం ఎంత అయింది? టైం కిतना हुआ भैया? గడి మే ఆపే బాస్. మమ్మీ దీంట్లో హీటర్స్ ఉంటాయని దీంట్లోకి వెళ్తున్నాం. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆడిప్పుడప్పుడే రాడబ్బా, బోల్డ్ మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అర్థమైపోయింది నాకు సీను. ఆడెప్పుడు వస్తాడో ఏందో, ఫసక్ అయిపోయాం ఆల్రెడీ. ఫైనలీ బస్ వచ్చింది. నేనైతే ఫ్రీజ్ అయిపోతున్నాను. నేను రోజు కొనుక్కుంటా అట్లా నేను, కానీ మాల్స్కి వెళ్తున్నా. ఇవాళ లోకల్కి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కుంటా. మాల్స్లో చాలా రేట్లు చెప్తున్నారు అని కొనట్లే. నిన్న 70,000 అంట వీళ్ళ కరెన్సీలో ఒక జాకెట్. నేను అట్లీస్ట్ షూ కొనుక్కోవాలి, కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి దారుణంగా. మమ్మీ సన్నొచ్చేలోపు చచ్చిపోయేలా ఉన్నాం. ఎప్పుడైనా ఈ ఊరికి ఈ టైంలో వస్తే మాత్రం గట్టిగా బట్టలు పట్టుకుని రాదు. రేపైతే 4-5 జతలు వేసేసుకుంటాను, అది బెటర్ కొత్త కొనే కన్నా. బట్టలో బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ వేసుకోవడమే. మమ్మీ ఆకలి గట్టిగా వేస్తుంది. ఒక కాఫీ తాగి పొట్టలో ఒక కాఫీ ఎంతసేపు కొట్టుకుంటుంది. Okay, your matter is so. Okay. Thank God. ఇప్పుడు ఈ బస్ కాదని చెప్పొద్దు. మళ్ళీ దిగాలి. Can you find out? Maybe this one? Yeah, that one, yeah. And 4 of you, right? Yeah, 4 of us. Okay. Alok. What's her name?
బస్ అయితే బాగుంది. మా పేరు లేదంటే ఇప్పుడు దించేస్తాడేమో బెంగ వచ్చింది ఒక సెకండ్. жол шамамен 4-5 сағаттық болмақ. Жолда 2 санитарлық аялдама болады. Бірінші санитарлық аялдама шамамен 40 минуттан кейін болмақ. Бірінші санитарлық аялдама не бар бізде? Дәретхана әрине же. ఇక్కడ 15 minutes బ్రేక్ అంట. మార్కెట్ ఉంది. నా కాళ్ళల్లో బాగా ఫ్రీజ్ అయిపోతుంది. సో హీటింగ్ ప్యాడ్స్ తీసుకుంటా ఇక్కడ ఉంటే. అది వార్మర్స్ ఉంటాయి అన్నమాట. వార్మ్గా ఉంటుంది, కొంచెం వెచ్చగా ఉంటుంది కాళ్ళల్లో పెట్టుకుంటే సాక్స్ లోపల. లేసింది గట్టిగా. ఇక్కడికి వచ్చి వెజిటేరియన్ తింటా అంటున్నాడు, దానికి అర్థం కాదు. ఇచ్చే నానా కష్టాలు పడి చెప్పాం. వెజ్ అడిగినా అది చికెనే చూపిస్తుంది. ఫ్రూట్స్ అయితే పిచ్చ కాస్ట్లీ ఉంది. M2 అని రాశారు, మరి ఏంటో తెలియదు. వీళ్ళు అసలు ఎక్కడ ఇంగ్లీష్ వాడట్లేదు. మనం మన హిమాలయస్లో చూసిన నిమ్మకాయలు. మేము ఏదో గడ్డి తినేసినాం. అది ఎగ్, ఇది చికెన్ పురుకోసేసి కట్టేది నీట్గా బాగానే ఉంది. కానీ По официальным данным 12 миллионов лет, а профессор Маяковский ये कैप मैंने स्पेशल अलमाटी टूर के लिए खरीदी है जी। आप तो व्लॉग बनाना है। हाँ जी। ప్లేస్ అయితే పిక్చర్ బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. కానీ రెడ్గా లేదు. ఫొటోస్లో మేము గూగుల్లోని ప్లేస్ చెక్ చేసినప్పుడు రెడ్గా ఉందన్నమాట. క్యాన్యన్. దీని ప్లేస్ పేరేంటి? క్యాన్స్ క్యాన్యన్. నేను కింద డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తా. ఆ ప్లేస్లు పలకడానికి అవ్వట్లే, కానీ ప్లేస్ అయితే పర్ఫెక్ట్. అబ్బా, ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్కి రావాలి. అసలు యాక్చువల్లీ వీడు 15 minutes ఇస్తున్నాడు. ఇంత దూరం తెచ్చి గ్రూప్తో కదా 20 minutes కూడా ఇవ్వట్లేదు. చెత్త ఏదో. దీంట్లో పడితే అంబులెన్స్ ఎక్కడం కాదు, మేము అంబులెన్సే ఎక్కి వెళ్తున్నాం. ఇది అంబులెన్స్ బట్టే అన్నిట్లకన్నా పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ అది. ముందుగానే అంబులెన్స్ ఎక్కిచ్చారు మనల్ని. అయ్యో, రోలర్ కోస్టర్ రైడ్ లో ఉంది. ఈ బస్ తోటి తెగ హార్న్ కొట్టేస్తున్నాడు. Thank you. Так, друзья, проверьте своих соседей. Все ли? Инко 10 minutes. Все на месте? So guys, can you check your neighbors? So everyone is here, right?
ఈ ప్లేస్లో తప్పడిపోవడానికి ఏముంది, అక్కడ కనిపిస్తున్నట్టుగా జనం అంతా. అమ్మమ్మమ్మో చేతులు కాలిపోయి. Поехали. Вам понравилось? Итак, друзья, мы только что проехали нашу первую локацию. వీళ్ళందరూ చక్కగా ఆ లాంగ్వేజ్ లో గేమ్స్ ఆడుకుంటున్నారు. Game of Thrones. Получается, все вы фанаты, да, этого? Так. ప్లేస్ అయితే ఆసమ్ ఉంది. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అంట. సో బస్ మారాలి ఆఫ్ రోడ్. వస్తున్నా, జారుతుంది. బయట ఒక ఫోటో తీసుకుని ఉండే కదా. అవును, ఏదో మళ్ళీ వచ్చేస్తాం. నాకు అర్జెంట్ టాయిలెట్ వస్తుంది ఇప్పుడే. మనకి సరైన ప్లేసుల్లో వస్తుంది. నా బాడీ పర్ఫెక్ట్ చూస్ చేసుకుంటాను అన్నమాట. ఆఫ్ రోడ్ అని ఊపేస్తున్నాడుగా గడుపులు తిప్పేదాకా. వీడియో తీసుకుంటారు. ఫోన్ గిరిగా ఏంది వీడేంది ఇంత గాఢం తిప్పుతున్నాడు. అడ్డు తిప్పడం తర్వాత నేను ప్యాంట్లో టాయిలెట్ పోసేస్తా ఇప్పుడు. అది కాఫీ గ్లాస్ నిండా పోసి ఇచ్చింది. నేనేమో వేస్ట్ అయిపోతాను తాగేసా. ఏం నేను బాటిల్ వేసిన గోళికాయలా తిరుగుతున్నాం అందరం. మీ ఇద్దరు క్యాప్లు ఎలా ఉన్నాయి తెలుసా? ఆలోక్ బాయ్ క్యాప్ చూసావా కొంచెం. ఈ భయ్య అయితే మంచి కలర్ఫుల్ ఉన్నాడు. మ్యూజిక్ డాన్స్ అయిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఊగిపోతున్నాం అందరం. बस अपने डांस कर रही है. మమ్మీ तो आपके भरोसे बैठे हैं. ఈడు మొత్తం మంచులో నీళ్ళమా, మంచులో నీటిలో ఐ విల్ డై. तो आपके भरोसे बैठे हैं, आप बना के స్పెషల్ ఎఫెక్ట్ లేసి భయపెడుతున్నాడు ఏంది. టైర్ ఊడిపోతే నేను టైర్ దగ్గర కూర్చున్నా. क्लीन कर दिया मैंने. ఇది వ్యాన్ ఎక్కినట్లేదు, గుర్రం ఎక్కినట్టుంది. అంటే వీడియో తీసుకున్నాడు. నీళ్ళకి వెళ్ళి వస్తున్నాం చూడు.
ఫుడ్ కూడా మోసుకొచ్చారు హల్దీరామ్స్. ఈసారి నుంచి నేను డైపర్స్ వేసుకొచ్చేస్తా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. సో ఇప్పుడు 3 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంట, లేదంటే హార్స్ 1000 రూపాయలు మన కరెన్సీలో. హార్స్ తీసుకుంటున్నాం. ఇదేంటి ఎంత హైట్ ఉంది? అందుకే నేను ఎక్కిస్తుండ. దీనికి వాళ్ళ చుక్కలే. న్యూ ఫ్రెండ్ మరి నాకంటే వైల్డ్ ఉంది. స్పెషల్ గుర్రం నీకు. ఇప్పుడు ఎక్కువ చెప్తా. నాతో కాదు. క్యాచ్ విల్ క్యాచ్ జంప్. పడిపోగలవు చూసుకో వెనక్కి. అసలు రాయి దగ్గరికి ఎక్కుతున్నావు. అబ్బా అంత ఈజీగా ఎక్కేసావు. లాస్ట్ టైం ఎక్కిన అలవాటు. మోయిడు ఏంది ఎక్కడో ఎత్తేసేలా ఉన్నాడు. ఒక హార్స్కి ఒకరు కాదు. ఒక హార్స్కి ఒకరు కాదు, అన్ని హార్సులు కట్టేశారు వీళ్ళు. మా ఇద్దరిదైతే కట్టేశారు. ఇది ఏకంగా తుప్పల్లోకి వెళ్ళిపోతుంది. తుప్పల్లోకి వెళ్ళిపోయింది. మేము చూడకపోతే నిన్ను అలా తీసుకెళ్ళిపోయాం. అటేటో వెళ్ళిపోయింది అది. గైడ్స్ ఎవరు లేరు, వదిలేశారు హార్స్ మీద ఎక్కించి. నో సిట్టింగ్ అంటవాడు. ఇది గోయికే. నేను కల్ట్ చూపిద్దాం అనుకున్న తెలంగాణ, అది ఇది నాకు చూపిస్తుంది. ఏ లెఫ్ట్ కొట్టు. మమ్మీ స్లో. కింద పడితే హార్స్ షిట్. నీదేంటి అడ్డదారులు వెళ్తుంది? నీ గుర్రం మాత్రం సూపర్ అబ్బా. సైలెంట్ గా ఉన్నాడు. ఏమైనా అంటే ఏటైనా పోద్దేమన్నా నన్ను. ఎంత సైలెంట్ గా ఉన్నాడు చూడు. ఒక్క సెకండ్ గుండె జారిపోయింది కదా. వీళ్ళు 1 అవర్ ఇచ్చారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. అది లేక్ అయితే ఫ్రోజన్ లేక్ కదా, ప్రస్తుతం లేక్ మధ్యలోకి వెళ్ళడానికి లేదు. ఇంకా కొంచెం ట్రెక్ చేయాలి. అదే కాకుండా ముందుకి. ఓ ఇదే ఫ్రోజన్ లేక్. ఇదే కోల్సాయి లేక్. భలే ఉంది అసలు ప్లేస్. దీనికన్నా అక్కడ వచ్చే దారి. ప్లేస్ ఎక్సలెంట్ ఉంది. చాలా మందికి చాలా ఎక్స్ట్రా తీసేసుకున్నారంట డబ్బులు అయితే. మేమైతే 6000 అడిగితే 5000 ఇచ్చాం. డ్రోన్కి కూడా మనిషికి ఓ డ్రోన్ షాట్కి 5000 అడిగాడు. మేము ముగ్గురికి కలిపి 10,000కి బేరం ఆడాం. నేను మొత్తం అందరు కలిపి 5000కే మాట్లాడినా. అబ్బా నీకు ఇచ్చేస్తాడు 5000కి. అదే ముగ్గురం కలిపి
ముగ్గురం కలిపి 10,000 ఇచ్చాం సింగిల్ షార్ట్స్కి. డ్రోన్ కూడా ఎక్కువ చార్జ్ చేస్తున్నారు డ్రోన్ షాట్కి. అది కాకుండా ఇక్కడ రావడానికి కూడా మేము 14,000 ఇచ్చాం పర్ పర్సన్. చాలా మంది దగ్గర పర్ పర్సన్ 18,000 20,000 తీసుకున్నారంట. 14,000 అంటే మన కరెన్సీలోని 3,000 2,500 మార్నింగ్ చెప్పా కదా. ఇక్కడ మేము ఒక 1 అవర్ దగ్గర ఉన్నాం వీడియోలు తీసుకొని ఆ డ్రోన్ షాట్స్కి. 1 అవర్ అయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాం. వీళ్ళు వెళ్ళకపోతే వదిలేసి వెళ్ళిపోతారంట. మనం పర్సనల్ వెహికల్ తీసుకొని వెళ్ళాలంట. బాయ్. ఏ భగవాన్. గుర్రం కూడా 7,000 చెప్పాడు. 5,000కి బేరవాడు. హాయ్. ముక్కు ఫ్రీజ్ అయిపోతుంది. మెయిన్ ముక్కులోని ఐస్ పట్టేస్తుంది. నాది ముక్కు వేసుకున్నది రిచ్గా బస్సులో పెట్టొచ్చా. నా చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయాయి. ఈ వింత అంబులెన్స్ రైడ్ ఏందో. మళ్ళీ అంబులెన్స్ ఎక్కెళ్ళి పడమే. ఓ ఫుల్ బాటిల్ వేసిన గోలికాయలు ఊపుకుంటూ తీసుకొచ్చాడు. మంచులో జారుకుంటూ వచ్చేసాం బండి మీద అంబులెన్స్లో. జారుతుంది ఇక్కడ గట్టిగా. ఐస్ లా ఉంది ఇది. ఐస్ లా ఉండడం ఏంటి. ఈ పక్కనే ఫుడ్. బాబు ఏంటి కంపు. ఇది చికెన్ రైస్ అంట వీళ్ళది. చూడటానికి అయితే టెంప్టింగ్ ఉంది. ఇది వెజిటేబుల్ రైస్ అంట. యాక్చువల్లీ చెత్తలా ఉంది. బాగాలేదా? అయ్యయ్యో, నాకు చూడటానికి అయితే అదే బాగా అనిపించింది. బాగా కనిపిస్తుంది ఫుడ్. ఈ రైస్ ఏంది ఇంత ముద్దుగా ఉంది బాబోయ్. రైస్ మిక్సీలో వేసండి మీరు. లేజ్ తీసుకోలే. లేజ్ ఇది రైస్ కాదు, ఏంటిది పాయసంలో పరవాడం. ఇంత లావు రైసు, ఇంత ముద్ద రైసు, కానీ పర్లేదు బాగానే ఉంది. కొంచెం తీయగా ఉంది. ఫుడ్ చాలా చెత్తగా ఉంది. దీనికన్నా మన ఫ్రైడ్ రైసే తక్కువ. దీనికి 2,500 ట్యాంగే తీసుకున్నాడు. 2,500 అంటే 400 రూపాయలు. సగం వదిలేసా నేను, అస్సలు దక్కలే. So that's why you can see the residence of our first president in USSR. ఇదే కోల్సాయ్ లేక్. వావ్. ట్రెక్కింగ్ కి వెళ్ళే వాళ్ళు వెళ్ళి రావచ్చు అంట. ట్రెక్కింగ్ పోతున్నావా? 1 అవర్ 45 minutes ఇచ్చాడు టైం. 1 hour 45. భలే ఉంది ఆ ప్లేస్.
బయటికి వెళ్ళి ఆ గ్లౌజులు మర్చిపోయి చాడేంది బస్సు బయట పెట్టి తాళం వేసేస్తున్నాడు. మళ్ళీ బస్సులోకి వెళ్దాం అంటే తాళం వేస్తాడు. అమ్మో చేతులు కాలిపోయాయి. ఇప్పుడు బాగున్నాయి కదా, నిజమే, కానీ 500 డబ్బా దారుణంగా కాలిపోయి. ఎవడైనా గ్లౌజులు వేసుకోకుండా వస్తాడా ఇంత మంచులోకి? వచ్చావుగా అదేగా అది హైబ్రిడ్ పీస్. చక్కటి బస్సు దిక్కుండా ఉండాల్సింది. నాకు తెలియదుగా కోల్సాయి లేకంట, కానీ మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది కదా, చాలా చల్లగా ఉంది, దారుణమైన చల్లగా ఉంది. వెళ్ళలేము అసలు. చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నా ప్రాణం అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అందరూ లేక్ చూడడానికి వెళ్తే సిగ్గు లేకుండా లోపల కూర్చొని మేము ప్యాకెట్ ఆడుకుంటాం. ఇవి మాకు కాదు, ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళని అడిగి తీసుకుంటాం. औकात में रहो बोल के बोल रहा था वो, सोचा अरे इंडिया है तो तेरा respect for driver, so you show your respect for us and for our driver. Please do not leave your trash. ఫైనలీ దిగాం. యాక్చువల్లీ లాస్ట్లో చాలా టైర్డ్ అయిపోయాం దారుణంగాని. ఇదేంటి వెళ్ళటానికి 4 hours, రావడానికి 4 hours. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యాం రూమ్ దగ్గర. వీడు ఇంకా రూమ్ దగ్గర దించడు, వీడు స్టాప్ దగ్గర దించేసాడు. ఇక్కడ నుంచి ఇప్పుడు బుక్ చేసుకోవాలి, క్యాబ్ కోసం వెయిటింగ్. అంతసేపు బస్సులో హీటర్ కూడా వేసాడు, వెచ్చగా కూర్చున్నాక చాలా టయర్డ్నెస్ వచ్చేసింది. ఇంకా ఫుడ్కి కూడా వెళ్ళట్లేదు, రూమ్కి వెళ్ళి పడుకుని పోవడమే. ఈ ఢిల్లీ నుంచి వచ్చిన అన్న దగ్గర సూప్ ప్యాకెట్ ఉందంట, సూప్ చేసుకొని తాగేసి పడుకుని పోతా. గుడ్ నైట్. ప్లేసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. కోల్సాయి లేక్ మెయిన్ ఆ ట్రిప్ బుక్ చేసుకుంటే మధ్యలో మిగిలినవి స్టాప్స్ అనమాట. ఆ కెన్యన్ కిందన ఆ ప్లేసెస్ వచ్చినప్పుడు కిందన నేమ్స్ మెన్షన్ చేస్తా. అసలు గ్లౌజెస్ తీయడం అవ్వలే కదా, సో అక్కడ సిగ్నల్స్ కూడా లేవన్నమాట గూగుల్ చేసి చెప్పడానికి. వీళ్ళు పలుకుతుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు మాకు. మేము అడిగేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకే అడగలేదు. గుడ్ నైట్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.